షాప్ దగ్గర అయితే మరి ఇక్కడ కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ పాన్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఈ పాన్ షాప్ ని కూడా వాళ్ళకు చెప్పకుండా చేయకుండా, అంటే ఈ షాప్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పకుండా చేయకుండా అయితే ఈ షాప్ అయితే కూలగొట్టారు. ఒకటేసారి జేసీబీతోనే దీన్ని కూల్చారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ షాప్ లో కూడా చూసుకున్నట్లయితే వాళ్ళ సామాను ఏ విధంగా అయితే ఉందో అట్లనే ఉంది. షాప్ ని మొత్తానికి అయితే కూలగొచ్చారు. ఈ డబ్బాని కూడా కింద పడేసిన దాఖలు అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ షాప్ యాజమాని ఎక్కడికి వెళ్ళారని చెప్పేసి కూడా స్థానికంగా కనుక్కుంటే ఈ షాప్ యాజమాని వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, అందుకని ఆ పర్సన్ ఇక్కడ లేరు, అలాగే చెప్పకుండానే ఈ షాప్ కూల్ చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి అంటే అధికారులు మరి ఇంత అంటే ఇప్పుడు కనీసం ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి ఇంత ఘనంగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ప్రజల మీద కక్ష కట్టి అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఏడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరి ఇక్కడ షాప్ లోపల సామాన్ అంతా కూడా ఎక్కడిదక్కడ సామాన్ అంతా కూడా ఇక్కడ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ షాప్ యజమానికి చెప్పకుండా ఈ విధంగా చేస్తే తను ఎంత నష్టపోతాడు. అదేవిధంగా ఈ షాప్లో చూసుకున్నట్లయితే స్మోకింగ్ డబ్బాలు, అలాగే ఈ పైసలు వేయించుకునే స్కానర్ కూడా ఈ విధంగా అక్కడనే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ స్కానర్ కూడా అక్కడే ఉంది. అట్లీస్ట్ వీళ్ళకి షాప్ యజమానికి చెప్పకుండానే ఇలాంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ షాప్ యజమాని యొక్క ఇంట్లో కూడా ఎవరో చనిపోతే ఆయన రాలేని పరిస్థితుల్లో అక్కడ ఉండిపోయారు. వాళ్ళకి తెలియకుండానే ఈ షాప్ అనేది కూడా కూలగొడుతున్నారని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అన్న చెప్పండి, ఇది వాళ్ళ రిలేషన్ లో చనిపోయారు మేడం. వాళ్ళ ఇంట్లోనే మెయిన్ ఒక మాట చెప్పాలంటే ఇంటిమేషన్ లేదు ఈ లైన్ కి ఇచ్చేది. అనుకోకుండా చెప్పేవి ఇంటలేరు. వాళ్ళకి చెప్పి మేము తీపిస్తామన్నా ఇంటలేరు. దగ్గర వాళ్ళ ₹1,00,000 మాల్ ఉంటుంది. అలా మొత్తం ఖరాబ్ చేసేసారు. ఇప్పుడు అదే మేడం, ఇప్పుడు వాళ్ళకు సావులు ఉన్నాడు మేడం. ఆయన వాళ్ళ మదర్ వాళ్ళు చనిపోయారు. యాక్చువల్లీ వాళ్ళు అక్కడ సావులు ఉన్నారు. వాళ్ళకి చెప్పాము కానీ ఇంటిమేషన్ చేసాం, రాలేదు వాళ్ళు. ఇది ఇక్కడికి వచ్చే వరకు బుల్డోజర్ వచ్చే వరకు తెలియదు మేడం ఇక్కడికి వస్తుందని చెప్పి. ఎందుకంటే అది గవర్నమెంట్ ఇచ్చింది. యాక్చువల్లీ ఈ మైదాన్ ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఈ చేపల మార్కెట్ మొత్తం అక్కడ ఉండే గవర్నమెంట్ తెచ్చి ఇక్కడ పెట్టింది అందరికి ఫుట్పాత్ పైన. ఈరోజు దినం అన్ని తీసామని చెప్పి ఈరోజు చెప్తారు జస్ట్ అది. దాని తప్ప ఇక వీళ్ళు ఇంటర్లో చెప్తే టైం బి ఇస్తారన్న తీనికని ఉంటుంది కదా మేడం. లేదు 50,000 మాల్ ఉంటుంది మేడం. 50-60,000 మాల్ ఉంటుంది అలా. అది గవర్నమెంట్ తెలవాలి మేడం. రేవంత్ రెడ్డికి తెలవాలి. ఆయనకు ఇంట్లో కూర్చొని చేస్తాడు కదా ఇవన్నీ. ఆయన ఓనికి తవ్వ చేస్తారంట. యాక్చువల్లీ మాకు తెలిసింది ఏంటంటే ఇది బస్సు మేడం. ఇది అదే ఆయన వాళ్ళ ఇంటికి పోవాలేమో. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి పోవాలేమో. రేవంత్ రెడ్డి సార్ మీరే చెప్పండి, మీ ఇంట్లోకి వచ్చా పబ్లిక్ని అందరూ పంపించుకుంటాం. మళ్ళీ మీ గవర్నమెంట్ అందరితో పాటు అందరు ప్రజలు అంటారు కదా, మళ్ళీ ఇదేంది ఇవన్నీ ప్రజలకు వేసేది ఇవన్నీ. ఓట్లేసి గెలిపించి వేస్తాం లంజగొడుకుకి. మొత్తం కడుపు మీద కొడుతున్న లంజగొడుకు కాడు. కడుపు మీద కొడుతున్న లంజగొడుకు. రూపాయికి తడపడాల్సాం మేము. కడుపు మీద కొడుతున్న లంజగొడుకు కాడు. ఏ మేడం మా బిజినెస్ ఏముంది ఆడ. నాకు ఇచ్చాడు అదే మేడం. అల్లమెల్లి కూడా అమ్ముతా మేడం. నేను లంజగొడుకు చెప్తున్నా కదా. నేను చెప్పలే, మాకేం చెప్పలే. డైరెక్ట్ వచ్చేసి ధనదాన్ని తీసేసారు. మాల్ తీసుకొచ్చినాం మేము. ఇప్పుడు 5,000 మాల్ తీసుకొచ్చినాం. మాకు 40,000 చేపలు తెచ్చుకున్నాం. ఇప్పుడు తీయాలంటే అగస్తానం ఎడకెళ్ళి తీస్తాం మేడం. తీయమంటారు. చేపలని మొత్తం తీయమంటే బండే వచ్చింది మాకు. ఇప్పుడు వరకు ఓలే కట్టించారు గవర్నమెంట్. మేము కింద కూర్చుంటే పైన కూర్చోవాలని చెప్పారు. పైన కూర్చున్నాం. ఇప్పుడు తెచ్చినాక మాకు చెప్తే ఎక్కడ పోవాలి మేము. 40,000 మాల్ ఉండదు. ఎక్కడ పోలే ఎక్కడ లేదు అన్ని తీయమంటారు వాళ్ళు. మాకు ఎట్లా పెట్టాలి సార్ చెప్పండి మీరన్నా. మా గురించి చేపల గురించి 60 ఏళ్ళ కానుంటుంది. మా గురించి మేము కింద కూర్చుంటే పైన కట్టించారు ఫుట్పాత్ గవర్నమెంటే. ఆ కర్తాబాద్ ఎమ్మెల్యే ఉంది కదా, అమ్మనే కట్టించింది. వచ్చి మా మెండలో కూర్చుంటున్నామని ఇక్కడ కట్టించిండ్రు. మరి ఇప్పుడు ఇక్కడ తీయమంటే వచ్చేసింది బండి ఇడి వరకు. మేము చేపలు ఎట్లా పెట్టుకోవాలి, ఎక్కడ అమ్మాలి చెప్పండి అమ్మ. మరి మాకు చెప్పలేరమ్మా. రాత్రి మాకు చెప్పింటే తప్పకుండా ఫుల్ మరాలు ఉన్నాయి. 50,000 మాలు ఉంది. ఎక్కడ అమ్మలే ఎక్కడ లేదు. ఏడ పెట్టుకోవాలి మాకు. మరి రేపటి నుండి కూడా మేము మాట్లాడుకోవాలి. మాకు ఇవ్వాలి కదా మా గవర్నమెంట్. ఏడైనా అమ్మనికి ఇవ్వాలి కదా. మేము ఎన్నేళ్ళ నుండి బతికినాం. మరి ఇప్పుడు పోవాలంటే ఎక్కడ పోతాం చెప్పండి. అక్కడ ఇండ్లలో షటర్లు ఉన్న వాళ్ళు అయితే ఎట్లా నమ్ముకుంటారు. మనం రోడ్డు మీద ఉన్న వాళ్ళం ఎట్లా అమ్ముకోవాలో చెప్పు. మరి ఏమంటలేడు ఆ దేవంత్ రెడ్డి. ఇన్ని దినాలు చెప్పిండు. మరి మాకు ఇక్కడ కట్టించిండు. కర్తాబాద్ ఎమ్మెల్యే కూడా కట్టించిండు. చాలా ఏళ్ళ నుండి చూసిరు ఇక్కడ పబ్లిక్ మొత్తం. మరి ఇప్పుడు తీయమంటే ఎక్కడ వెళ్ళాలి చెప్పండి. ఏమంటనే లేడు. ఇక్కడ ఇంత పరిచయం పెట్టిండు మాకు అందరికి. ముందేమో ఆగం మంచిగా ఉండాలి మీకు అందరికి చేస్తున్నాడు. ఇదేం సవలత్ చేసిండు. ఇక రోడ్డు మీద పాలు చేసి ఇప్పుడు ఎట్లా బతకాలో తెలియదమ్మా మాకు. ఎట్లా బతకాలో తెలియాలి మాకు. ఈ చేపల ఆడికన్నా పెడితే బాగుంటుండే కదా. ఇప్పుడు చెప్పిండే రాత్రి చెప్పిండే మేము ఎట్లన్నా మాట్లాడుకుంటున్నాం. ఎవరి దగ్గరకన్నా పోతుంటే ఎప్పటికీ మేము 60 ఏళ్ళ కానుంటి ఇక్కడ అట్లా కాదమ్మా. మేము చిన్నప్పటి నుండి నేను 12 ఏళ్ళ నుండి ఇక్కడనే అమ్ముతుండే చేపలు. అసలు ఇప్పుడు తీతి అంటే నేను 40 పిల్లలు పెట్టుకొని ఎక్కడ బతకాలి.
పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ? మాకు కిరాయిలు కట్టుకొని తిని బతకాలంటే మేము ఏడ బతుకుని చెప్పు. జాబులు లేవు, మా కొనుగోలు లేవు, మాకేం లేవు. దీనిలో మీదే బతాం మేము. ఎవరైనా పిల్ల పెళ్లి చెయ్యాలంటే కూడా దీనిలో మీదే చేయాలి మేము. ఇది అమ్ముకొని చేయాలి, ఇది అమ్ముకొని తినాలి. మాకు దీని తప్ప మాకు ఏం లేదు ఇడ. అసలు తీసి అంటే ఎక్కడ తీస్తామమ్మా ఇప్పుడు నడబంతల? మరి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి నడబంత చేసి వచ్చి చేస్తున్నాడు ఇట్లా. మాకు ఏ సీఎం వచ్చి చేయలే ఇట్లా, అసలు చేయలేమా? ఏ సీఎం చేయలే మాకు. మాకు దయ ఇచ్చిండ్రు, ఇంకా కూర్చోండి నీడకని ఇట్లా నీడలు చెట్లు వేపించిండ్రు. అయినా వచ్చి ఆయన హేమంత్ రెడ్డి ఆయన చేస్తున్నాడు మాకు ఇట్లా. మా పిల్లలంతా పెద్దగా అయిపోయింది ఇక్కడ. ఇంత పిల్లలు కన్నా ఇక్కడే బతికించుకున్నాం మేము. ఆయన ఇంత ఆగం పట్టిస్తున్నాడు మమ్మల్ని. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఇది గవర్నమెంట్ వేసిందే కదమ్మా, మేము ఎక్కడ పోవాలి చెప్పు. మరి మాకు ఎక్కడ చూపియనమ్మా, మాకు మీదికైనా చూపియను, ఇక కొంచెం మీదికైనా గోడ కానీ కూర్చుంటాము, అక్కడ గోడ లోపల కూర్చుంటాము. లేక గోడ తప్ప మరి ఇంకెక్కడ పోదామమ్మా మేము కూడా. ఏం పరిస్థితి లేదు మాకు, ఇది ఇస్తే ఏం లేదు. మాకు దీనిలో మీదే తినాలి, ఉండాలంటే దీనిలో మీద లేదండి. కాంగ్రెస్ పాలనలా ఇది జరిగేదంతా ఏంటి? బీద వాళ్ళ దగ్గర ఇదంతా చేయడం అవసరమా ఇప్పుడు వీళ్ళకు? ఇన్ని రోజుల నుంచి హైడ్రా అన్నాడు, ఇప్పుడు వచ్చి అందరు షాప్స్ కూలగొట్టెడుతుంటే వీళ్ళు ఇప్పటి నుంచి కాదు, గత 60-70 సంవత్సరాల నుంచి సేమ్ ఇట్లనే వీళ్ళు ఇప్పటి వరకు కంటిన్యూగా చేసుకొని వస్తున్నారు షాప్ వాళ్ళు. మళ్ళీ వీరు ఎక్కడి వరకు న్యాయం చేస్తున్నారు చెప్పండి? బీద వాళ్ళు ఆమె చేసి రోజు ఒక 100నో 50 చేసి బతికేటామె, వీళ్ళంతా షాపులు పెట్టుకునేటోళ్ళు. ఇట్లా చేస్తే ఎట్లా? ఏం పాలన ఇది? ఇది కాంగ్రెస్ పాలన. వీళ్ళంతా ఇది ఒక పెద్ద సినిమా చూపిస్తున్నారా? పబ్లిక్ అంతా ఏడిపిస్తున్నారు. ఇదైతే న్యాయం కాదు. రేవంత్ రెడ్డికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు పోలీసులతోని వాళ్ళతోని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఇదంతా వీళ్ళకి పరేషాన్ చేస్తున్నావు. నెక్స్ట్ టైం నువ్వు వస్తావారావా తెలియదు, కానీ వీళ్ళది మాత్రం నీకు బాగా ఉసురు తగులుతుంది. బీద వాళ్ళకి చేపల దగ్గర నుంచి పాపం ఆమె రోజుకి 100 రూపాయలు సంపాదించుకునేట ఆమె డబ్బా కూడా మీరు తీసేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపియండి, వాళ్ళకి ఏదైనా రూట్ చూపించి తర్వాత నువ్వు యాక్షన్ తీసుకో, వద్దని కాదు. మీ ప్రోటోకాల్ మీరు ఫాలో చేయండి, దానికి మేము ఒప్పుకోవట్లే. కానీ మీరు ఇట్లా బీద వాళ్ళకి ఏదైనా ఉపాధి చూపియండి. సరే ఇక్కడ కాదు, మీరు వేరే ప్లేస్ చూపియండి వాళ్ళకు. ఈ డబ్బా వల్ల కొడితే ఇప్పుడు దాన్ని ఎవడు ఎక్స్పెన్సివ్ చేస్తాడు? ఎవడు ఎక్స్పెన్సివ్? మీరు ఏమైనా ఇచ్చిర్రా ఆమెకు? ఒక ఇంటిమేషన్ లేకుండా కూలగొడుతున్నారు. అది మున్సిపల్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా కూలగొడుతున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడొచ్చు కాదు, ఆయన పిచ్చోడా మెంటలోడా అర్థమైతలే నాకు. నేనైతే ఇదే చెప్తున్నా, వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇది చేయడం చాలా తప్పు. ఇంట్లో లేరు, షాప్స్ క్లోజ్ ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా మంచి ఉంటుంది చెడు ఉంటుంది. వాళ్ళకి ముందే మీరు చెప్తే వాళ్ళు ప్రోటోకాల్గా మీరు నోటీస్ ఇచ్చి మేము ఈరోజు వచ్చి కుగ్గల కొడుతున్నాం ఒక 1 వీక్ టైం ఎక్కడుంది వాళ్ళ దగ్గర? ఎవరి దగ్గర నోటీస్ లేదు. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఏదైనా నోటీస్ ఇవ్వండి వాళ్ళకు, ఏదైనా ఇన్ఫర్మేషన్ మున్సిపల్ నుంచి లెటర్ ఇవ్వాలి కదా వాళ్ళకు. ఇన్ని 60 సంవత్సరాల నుంచి లెటర్ మీకు ఇవ్వని ఇన్ఫర్మేషన్ ఈ రోజే మీరు సడన్గా ఇది ఎందుకు చేస్తున్నారు? సెక్షన్ అధికారిని మేము అడిగితే ఏమన్నారంటే ఎంకరేజ్మెంట్ కి లీగల్ నోటీస్ ఇవ్వడానికి ఉండదు ఆప్షన్ అని చెప్పేసి అని అంటున్నారు. ఎట్లా ఉండదండి? అంటే బీద వాళ్ళకి పరేషాన్ చేయాలి. ట్యాక్సులు కడుతున్నారు, వీళ్ళు కరెంట్ బిల్స్ కడుతున్నారు, ఎవ్రీథింగ్ పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడి వరకు ఇది? వీళ్ళకి తెచ్చి గద్దె మీద కూసబెట్టినందుక ఇదంతా వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారా మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్కి వీళ్ళు ఓటేసి రేవంత్ రెడ్డి కూసబెట్టినందుకు వీళ్ళకి అందరికీ ఏడిపిస్తున్నాడా ఇప్పుడు బీదోళ్ళకి? వీళ్ళంతా ఏమైపోవాలి?